ముందు వచ్చేసి ప్రిన్స్ కట్ అండి, వెనక సైడ్ వచ్చేసి పాట్ నెక్, ఎల్బో హ్యాండ్స్. ఇలా గీత వేసుకొని పక్కా కొలతలతోటి మనం టేపు కొలతలతోటి బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాము. వీప్ పొడవు వచ్చేసి 13, ఒక పావు ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 9. షోల్డర్ వచ్చేసి 6, చిన్న పాప అండి. నడుము లూజ్ వచ్చేసి 22, చెస్ట్ దగ్గర వచ్చేసి 24. 24 అంటే అప్పుడు 6 ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. లూజు 4 6 24 చెస్ట్ దగ్గర. నడుము దగ్గర వచ్చేసి 22 ఉందండి. షోల్డరు 5 సరిపోయేటట్టుంది, 5 పెడదాం. సంఘ భాగం వచ్చేసి 5 పెట్టుకోవాలి డీప్. ఇప్పుడు గీతలు వేసుకుందాం. ఇలా స్ట్రైట్గా గీతలు వేసుకొని ఇలా చంక సైడ్ 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలండి. ఈ పాప చిన్న పాప అండి, ఓనీల్ ఫంక్షన్కి బ్లౌజ్ కుట్టిస్తున్నారు. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి కటింగ్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఇది ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచు లూజ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇటు నెక్ సైడ్ ఇలా పెట్టేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు కింద కూడా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు ఇలా గుర్తులు పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకున్న తర్వాత ప్రిన్స్ కట్ అండి ఇది. ఇప్పుడు వచ్చేసి మనం
షేప్ దగ్గర కూడా డాట్స్ పెట్టుకుందాం ఒకేసారి. దీనికి 3 పెడితే సరిపోయిద్దండి, చిన్న పాప కాబట్టి 3 సరిపోయిద్ది. ఇక్కడ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ అండి, ఈ ఖర్చు కాడి నుంచి ఇక్కడికి 4 ఇంచు. ఈ సంఖ భాగం నుండి 1.5 ఇంచు ఇక్కడ గుర్తు పెట్టుకొని, గుర్తు దగ్గర ఘాటు దగ్గర నుంచి ఇక్కడికి 1.5 ఇంచు పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా గీతలు వేసుకోవాలండి. ఇప్పుడు చిన్న పాప కాబట్టి 1/2 ఇంచు మొత్తం మీద 1 ఇంచు పెట్టుకుంటే సరిపోయిద్దండి. ఇక్కడ షేప్ దగ్గర 1 ఇంచు అయితే చిన్న పాపకి కరెక్ట్గా సెట్ అయిపోద్ది, ఎత్తుకొని ఉండకుండా కరెక్ట్గా సెట్ అయిపోద్ది. ఇలా గీత వేసేసుకొని మనం జాయింట్ చేసుకున్న తర్వాత నెక్ తిప్పేసేసి, ఇది మగ్గం బ్లౌజ్ అండి. నెక్ తిప్పేసిన తర్వాత మనం కటింగ్ అనేది చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. ఇలా గీటు వేసుకొని పాపకు వచ్చేసి 9.5 హ్యాండ్స్ పొడవు, 11 లూజు. హ్యాండ్స్ పొడవు 9.5 10 పెట్టుకోవాలండి మనం 1/2 ఇంచు ఖర్చుకి. ఈ పాపకి డౌను 2.5 సరిపోతుందండి, చిన్న పాప కదా, 2.5 అయితే సరిపోతుంది మనకి. పదిన్నర కింద వచ్చేసరికి 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి సంఖ దగ్గర. వీటి వేసుకో పెట్టేసుకొని స్ట్రైట్గా గీతలు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచు వదిలేసేసి ఇక్కడ నుంచి మనం ఇంకొక గీటు వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. మనం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక ఘాటు, ఇక్కడ ఒక ఘాటు, ఇక్కడ ఒక ఘాటు పెట్టుకోవాలండి. పెట్టేసుకొని ఇలా చంక డౌన్ తీసుకోవాలండి. మనం 1/4 ఇంచు చంక డౌన్ తీస్తున్నామండి. చిన్న పాప అంటే 1/4 ఇంచు సరిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి.